ఆయనే, ఆమేన్ అను వానిని ఆరాధించెదము, ఆమేన్ అను వానిని ఆరాధించెదము. యేసే మన విమోచన, యేసే మన సమాధానం, యేసే మన రక్షణ, యేసే మన రారాజు, యేసే మన విమోచన, యేసే మన సమాధానం, యేసే మన రక్షణ, యేసే మన రారాజు. సియోను నీ దేవుని కీర్తించుకొని ఆడము. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం ఈ మాటల్ని గమనిద్దాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవుని మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మనం చదివిన భాగంలో తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఓ ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా కలిగి ఉండాలి. బైబిల్లో జెబెదయి కుమారుల తల్లి తన 2 కుమారులను ప్రభు యొద్దకు తీసుకొచ్చింది. ఆ తల్లి ఆశ ఏంటంటే ఒక కుమారుడు కుడివైపున, మరో కుమారుడు ఎడంవైపున ప్రభుతో ఉండాలని ఆశపడింది. ఆశపడడంలో తప్పేం కాదు. దేవుని బిడ్డలుగా కేవలము తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లలు కూడా దేవునిలో ఉండాలి అని తల్లిదండ్రులు ఆకాంక్షించాలి. పిల్లలు దేవుని త్రోవలో నడవాలి. పిల్లలు దేవుని సన్నిధిలో కనబడాలి. చాలామంది పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడే ఎందుకండి వారికి భక్తి, ఇప్పుడే ఎందుకు ప్రార్థన, ఇప్పుడే ఎందుకు వారికి వాక్యము అన్నట్లుగా ఆలోచన కలిగి ఉంటారు. బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని బైబిల్లో మనం చూస్తాం. బాల్యము నుండే దేవుని బిడ్డలుగా మనం ఎదగవలసిన వారమే ఉన్నాం. ఈ తల్లిదండ్రులు అద్భుతమైన పని చేస్తున్నారు. మా బిడ్డలను యేసయ్య ముట్టాలి, మా బిడ్డలను యేసయ్య ఆశీర్వదించాలి అని ఆశ తల్లిదండ్రులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే శిష్యులు వారిని ఆటంకపరుస్తున్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు పిల్లల్ని ప్రేమిస్తున్నాడు. పిల్లల్ని నా యొద్దకు రానియండి అన్నాడు. గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాని మెడకు పెద్ద తెరగట్రాయి కట్టబడి సముద్రములో పడవేయబట్ట వానికి మేలు అని అదే మార్కు సువార్త 9:42లో మనం చూస్తాం. చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, చిన్నపిల్లల్ని ప్రభు యొద్దకు రానివ్వాలి అని ప్రభు ఇంతకుముందు చెప్పాడు. మరి శిష్యులు అనుకున్నారు, చిన్నపిల్లలు ప్రభు దగ్గరికి ఎందుకు, వారు అల్లరి చేస్తారు, వారితో టైం వేస్ట్ అవుతుంది అని శిష్యులు ఆలోచించారు. కానీ ప్రభు మనస్సు అలాంటిది కాదు. చిన్నపిల్లల్ని ప్రేమించేవాడు. చిన్నపిల్లల్ని ఏమన్నాడో చూడండి. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాం. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానియండి, లెట్ దెమ్ కమ్ టు మీ, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యమును గురించి బోధించడానికి యేసు ఆ చిన్న బిడ్డల్ని ఎత్తుకొని శిష్యులందరికీ పాఠం నేర్పించినట్లుగా మనం చూస్తాం. చిన్నపిల్లల్ని ప్రభు ఎంత ప్రేమించేవాడో కదా. కాబట్టి దేవుని సంఘాలలో కూడా చిన్న బిడ్డల పరిచర్యను నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ప్రభు అన్నాడు, వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, ఈ బిడ్డల్ని నా యొద్దకు రానియండి అని ప్రభు అంటున్నాడు.
ఇంకా చిన్న బిడ్డల ద్వారా ఇంకొక గొప్ప సత్యాన్ని ప్రభు నేర్పిస్తున్నాడంటే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. చిన్న బిడ్డలు దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తారంట. చిన్న బిడ్డలు విశ్వాసం ఉంచారంటే అంతే గట్టిగా పట్టుకుంటారు. వారి లేత హృదయాల్లో దేవుని వాక్యం అనే బీజం పడినప్పుడు వారు నిజంగా ఆ వాక్యము వారిలోకి వెళ్ళి చక్కగా ఫలిస్తుంది. వారి హృదయము లేతగా ఉంటుంది. దేవుని వాక్యం అనే బీజము వారి హృదయంలో పడినప్పుడు వారు చక్కగా దేవుని మాటలు విని రక్షించబడే అవకాశం ఉంది. మీకు మాట చెప్పిన ఈ రోజుల్లో చాలామంది ఎలా రక్షణ పొందారు అని అడగండి. అందులో ఎక్కువ శాతం మీకు ఏ సమాధానం వస్తుందంటే, నేను నా సండే స్కూల్లో యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను అని, లేక VBSలో చిన్నపిల్లల క్లబ్లో నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను అని చాలామంది చెప్పటం మనం చూస్తాం. నేను ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. అన్నా, నేను యేసుక్రీస్తుని అంగీకరించాను అన్నాడు. సంతోషము బాబు, ఏం చేస్తాను అంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు. సరే, మంచిది. నువ్వు యేసుక్రీస్తు గురించి ఎలా తెలుసుకున్నావు, ఎప్పుడు తెలుసుకున్నావు అంటే అన్నాడు, అన్న, నా చిన్నతనంలో 2 అన్నలు ఇక్కడ క్లబ్ పెట్టేవాళ్ళు, మాకు దేవుని మాటలు చెప్పేవారు, అలా నేను యేసు గురించి తెలుసుకున్నాను అని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను ఆయన గుర్తుపట్టలేదు, ఆయన నన్ను గుర్తుపట్టలేదు. KPHB కాలనీలో పెట్టిన క్లబ్లో యేసయ్య మాటలు విని రక్షణ పొందాడు. ఈరోజు ఆయన అంటాడు, నేను యేసు క్రీస్తుని అనుసరిస్తున్నాను అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే చిన్నతనములో నాటబడిన విత్తనము అతని హృదయంలో ఒక చక్కని ఫలించే మొక్కగా, లేక అతడు దేవుని వాక్యాన్ని స్వీకరించిన విధానాన్ని నేను చూసి చాలా ఆనందించాను. కాబట్టి చిన్నతనములోనే దేవుని మాటలు మన పిల్లలకి విత్తాలి, వారి హృదయాల్లో విత్తాలి. అందుకనే బైబిల్లో మాట ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని కదా. చిన్నప్పుడే యేసయ్య గురించి చెప్పాలి. చిన్నపిల్లల్ని పర్వాలేదులే, తర్వాత తెలుసుకుంటారులే, తర్వాత నేర్చుకుంటారులే అనుకోవద్దు. దేవుని వాక్యము వారు చిన్నప్పటి నుంచే వారు వినాలి. ఈ శిష్యులను ప్రభు గద్దిస్తూ, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, దేవుని రాజ్యము ఈ చిన్న బిడ్డ వల్లే అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశించడు. వారు చక్కగా దేవుని వాక్యాన్ని విశ్వసిస్తారు. వారి హృదయంలో ఏ కల్మషం ఉండదు. వారు చక్కగా విశ్వాసం ఉంచుతారని మనం గమనించగలం. బైబిల్లో మనం చూస్తాం, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. యేసుప్రభు బిడ్డనెత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశ్రయించాడు. యేసయ్య ఆశీర్వదించే దేవుడు. చిన్న పిల్లల్ని కూడా ఆశ్రయిస్తాడు. చిన్న బిడ్డలకు కూడా యేసు ప్రభు కావాలి. యేసే చిన్న బిడ్డల్ని కూడా రక్షించగలడు. ఒకరోజు D.L. మూడీ అనే దైవజనుడు ఆయన పరిచర్య చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు అతన్ని కలిసి, అయ్యగారు, ఈరోజు ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి అని అడిగారంట. అప్పుడు ఆ D.L. మూడీ గారు చెప్పారంట, 2.5 ఆత్మలు అని. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అంటే 2 పెద్దోళ్ళు ఒక చిన్న అబ్బాయా అన్నాడంట. వెంటనే D.L. మూడీ గారు అన్నారంట, లేదు, 2 చిన్నోళ్ళు ఒక పెద్ద ఆయన అన్నారంట. ఆశ్చర్యం అనిపించేదానికి, ఏంటండి ఇలా అంటున్నారు అంటే అప్పుడు అన్నాడంట, చిన్నపిల్లల జీవితము ఇంకా పూర్తిగా ఉంది, పెద్దవాళ్ళ జీవితం సగం అయిపోయింది కదా అన్నాడంట. అది చాలా ఆశ్చర్యం కలిగించింది. అవును కదా, చిన్నపిల్లలు వారి జీవితము సంపూర్ణంగా ప్రభు కొరకు జీవించడానికి వారి చిన్నతనములనే దేవుని వాక్యం ఏంటో ఎంత ఆశీర్వాదకరము కదా. ఒకసారి మనం ఆలోచించేద్దాం. బైబిల్లో ఇంకో మాట చూస్తాం, ఈ చిన్నవారిలో ఒక్కరైనా నశించుట నా తండ్రి చిత్తం కాదు. చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి. ఉదయ కాలము మన పిల్లల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఇదిన్న మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. చిన్నపిల్లల్ని ఆటంకపరచకుండా చిన్న బిడ్డలని యొద్దకు రానివ్వాలి అని తెలియజేశావు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని తెలియజేశావు. కాబట్టి మేము మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్న మాటను బట్టి కూడా వందనాలు. సాత్వికమైన మనసుతో అంగీకరిస్తూ, అయా ప్రభువా, నీ కొరకు చక్కని ఫలాలు ఫలించే జీవితాలు మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.